నమస్తే అండి. హాయ్ స్టూడెంట్స్, నా పేరు ఉమా తరంగిణి. నేను శ్రీమతి వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యం. సో మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ కంటెంట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఏంటవి? ఆధారాలు. అంటే మొఘలుల గురించి తెలుసుకోవడానికి మనకి ఏ ఆధారాలు ఉపయోగపడతాయి? సో ఆధారాల గురించి తెలుసుకుందాం. అలాగే బాబర్ భారతదేశంపై దండయాత్ర చేసే నాటికి భారతదేశం పరిస్థితులు అనేవి కూడా చూద్దాం. అలాగే బాబర్, హుమయూన్, సూర్వంశం, అక్బర్, తొలి మొఘల్ పాలకులు, మరాఠా సామ్రాజ్యం, ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యంలోని మొదటి చాప్టర్లో. యాక్చువల్లీ ఇది మనకి డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ అనమాట. సో అందులో కంటెంట్స్ ఇవి. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం ఆధారాలు, అలాగే బాబర్ దండయాత్ర కాలం నాటి భారతదేశ పరిస్థితులు. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా ఆధారాలు. సో మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఆధారాలు అనేవి రెండు రకాలుగా చూస్తాం. ఒకటి లిఖితపూర్వక ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాలు స్వదేశీ, విదేశీ ఆధారాలకి ఎలాగైతే డివైడ్ చేస్తామో, మనకి పురావస్తు ఆధారాలని కూడా మూడు రకాలుగా ముఖ్యంగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి కట్టడాలు, రెండు శాసనాలు, మూడు నాణాలు. సో వీటిని బేస్ చేసుకొని మనం చరిత్రని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధారాలలో ముఖ్యంగా కట్టడాలు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇక్కడ మోన్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కట్టడాలు ఏవేవి ఉన్నాయి అంటే, మనం ఆల్మోస్ట్ భారతదేశంలో మధ్యయుగ భారతదేశం నాటి అంటే మొఘలుల కాలంలో 1526 to 1707 వరకు చాలా మ్యాక్సిమం కట్టడాలు అనేవి ఉత్తర భారతదేశంలో వీళ్ళ కాలం నాటి కట్టడాలు మనం చూడడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా కొన్ని మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ అన్నీ కూడా మీరు స్వయంగా చెక్ చేయడం అనేది మీకు ఇచ్చే వర్క్ కింద పెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట, అలాగే ఆగ్రా కోట, అలాగే ఇతమతుద్దౌలా, ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి ఇతమతుద్దౌలా, దివానీ కాస్, అలాగే జహాంగీర్ మహల్, అలాగే మోతీ మస్జిద్, కున్నా మస్జిద్, తాజ్ మహల్. సో ఇలాగా చాలా చూసుకున్నట్లయితే షేర్షా టోంబ్, అలాగే బులంద్ దర్వాజా, అలై దర్వాజా. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కట్టడాలు మనకి, ఆలం దర్వాజా. సో ఇలాంటి చాలా కట్టడాలు మనకి ఇప్పటికీ మొఘల్ సామ్రాజ్యం నాటి విషయాలన్నింటినీ కూడా మనకి అందివ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఆనాటి కట్టడాలు అనేవి మనకి ఆనాటి చరిత్రని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో అండ్ అప్పటి చరిత్రని నిర్మించడంలో ఈ కట్టడాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాసనాలు. అయితే శాసనాలు అనేవి మనం ప్రాచీన భారతదేశ కాలంలో చూసిన శాసనాలతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగా శాసనాలు కనిపించవు. అయితే శాసనాలు అంటే ఏంటి? రాజులు జారీ చేసేటటువంటి ఆజ్ఞలు. సో గవర్నమెంట్ మనల్ని నడిపించేటటువంటి ఒక గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి ఆర్డర్స్నే మనం ఇన్స్క్రిప్షన్స్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకి మొఘలుల కాలంలో కూడా చాలా శాసనాలు ఇన్ ది సెన్స్ వాళ్ళ ఆర్డర్స్. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేసేవన్నీ జీవోలు అంటున్నాం. సో అలాగే ఆ టైంలో రాజులు జారీ చేసే వాటిని శాసనాలు అని అన్నాం. సో మధ్యయుగ కాలంలో ముఖ్యంగా మొఘలుల కాలంలో జారీ చేసేటటువంటి ఆర్డర్స్ని మనం ఫర్మానాస్ అని చెప్పుకోవచ్చు. సో అంటే ఏదైనా పరిపాలనాపరమైనటువంటి అంశాన్ని రాజు అధికారికంగా జారీ చేసేటటువంటి ఒక ఆర్డర్ని ఫర్మానా కింద చెప్పడం జరుగుతుంది. సో అలాంటి ఫర్మానాస్ మనకి కుప్పలుగా అంటే చాలా హ్యూజ్ ఫర్మానాస్ అనేవి మనం మొఘలుల కాలం నాటి ఫర్మానాస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వాళ్ళ కాలం నాటి కొన్ని శాసనాలు ఇవన్నీ కూడా మనకి ఎస్ఏఐ తిర్మాజీ అనే వ్యక్తి వాటి అన్నిటిపైన ఒక రీసెర్చ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అవి అరబిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా ఆయన ఇన్స్క్రిప్షన్స్ అన్నిటినీ అంటే అరబిక్ లాంగ్వేజ్లోనివి, అలాగే పార్సీ లాంగ్వేజ్లో ఉన్నవి. సో వీటన్నిటినీ కూడా మనకి ఆయన అందివ్వడం అనేది, అంటే వాటిపైన ఆయన రీసెర్చ్ చేయడం ద్వారా మనం ఆ విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి మొఘల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జారీ చేసినటువంటి కొన్ని ఇన్స్క్రిప్షన్స్, అలాగే వాళ్ళ టైంలో కట్టినటువంటి మోన్యుమెంట్స్ పైన ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా మనకి మొఘళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ మొఘల్స్ కాలం నాటి నాణాలు, అంటే వాళ్ళ టైంలో మారక ద్రవ్యం కింద దేన్ని ఉపయోగించారో ఆ కాయిన్స్ అనేవి మనకి వాళ్ళ పరిపాలన విషయాన్ని అండ్ ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాన్ని తెలుసుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. సో అందులో మొఘలుల కాలం నాటి గోల్డ్ కాయిన్ని ఏమంటాము అని అంటే, సో ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది మొహర్ ఆర్ అష్రాఫ్. సో మొహర్ ఆర్ అష్రాఫ్ అనేది మొఘలుల కాలం నాటి బంగారు నాణ్యంని మొహర్ అని అనడం జరుగుతుందన్నమాట. సో ఇవి గోల్డ్తో తయారు చేయబడినటువంటి నాణాలు అనమాట. సో వీటి ద్వారా అలాగే సిల్వర్ కాయిన్స్ అనేవి లేటర్ మొఘల్స్ పీరియడ్లో మనం సిల్వర్ కాయిన్స్ చూస్తాం, కాపర్ కాయిన్స్ చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకి మొఘలుల కాలం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధారాలుగా వీటిని మనం చూడొచ్చు. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే లిఖితపూర్వక ఆధారాలు, లిటరరీ సోర్సెస్. సో ఈ లిటరరీ సోర్సెస్ని మనం 2 టైప్స్గా ఆల్రెడీ డివైడ్ చేద్దామని చెప్పుకున్నాం. ఏంటవి? లిఖితపూర్వక ఆధారాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. అంటే భారతదేశాన్ని చూడడానికి వచ్చినటువంటి విదేశీయులు ఇక్కడ చూసిన ప్రతి అంశాన్ని, విన్న అంశాన్ని తమ యొక్క గ్రంథాల్లో రచించడం జరిగింది. సో వీటినే మనం విదేశీ ఆధారాలుగా చెప్పుకోవడం అనేది చేసినాం. సో అలాగా స్వదేశీ ఇక్కడ ఉన్నటువంటి కవులు, రచయితలు రాసినటువంటి అంశాలు కూడా మనకి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొఘల్ చరిత్రలు తెలుసుకోవడానికి కల లిఖితపూర్వక ఆధారాలు కొన్నింటిని చూసుకున్నట్లయితే వాళ్ళ వంశ చరిత్రలు, అలాగే జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు. సో స్వీయ చరిత్ర అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి వ్యక్తి బాబర్. స్వీయ చరిత్ర రాకుమారుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి బాబర్. సో విషయం అందరికీ తెలిసిందే. సో ఎందుకు ఆయన తుస్కీ బాబరీ ఆర్ బాబర్నామా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఆ గ్రంథం వల్ల మనం బాబర్ కాలం నాటి చాలా విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ గ్రంథం బేస్ చేసుకొని మనం అప్పటి భారతదేశ కాల పరిస్థితుల్ని కూడా, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని కూడా అందులో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగా స్వీయ చరిత్రల రాకుమారుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి తుస్కీ బాబరీ గ్రంథం ద్వారా బాబర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే హుమయూన్ నామా రాసింది మనకి గుల్బదన్ బేగం, బాబర్ యొక్క కుమార్తె, హుమయూన్ యొక్క సోదరి గుల్బదన్ బేగం హుమయూన్ నామా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అలాగే అక్బర్ యొక్క పరిపాలన విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే చక్కటి గ్రంథం అబుల్ ఫజిల్ చే రాయబడినటువంటి ఐనీ అక్బరీ. అలాగే అందులో ఒక భాగం అక్బర్ నామా. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జహంగీర్ నామా, పాద్షా నామా, షాజహాన్ నామా, అలంగీర్ నామా, ఇలా చాలా గ్రంథాలు మనకి మొఘలుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి లిఖితపూర్వక ఆధారాలుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, మొఘల్ సామ్రాజ్య స్థాపన 1526. 1526లో మనకి మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగిందని అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అయితే అప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపనకి బాబర్కి అనుకూలించినటువంటి పరిస్థితులు అనేవి చాలా ఇంపార్టెంట్. సో అంటే అప్పుడు భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కన మ్యాప్లో సో భారతదేశం అనేది యాక్చువల్లీ 2 భాగాలుగా డివైడ్ అయిపోయి ఉంది. అది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో 2 రకాలైనటువంటి పరిపాలనా మండలాలుగా మనం చూస్తూ జరుగుతుంది. ఒకటి ఢిల్లీ సుల్తాన్లు, ఇంకొకటి రాజపుత్రుల చేత పరిపాలింపబడుతున్నటువంటిది. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా విజయనగర సామ్రాజ్యము, అలాగే బహమనీ సామ్రాజ్యం అని 2 రకాలైనటువంటి పాలనా మండలాలుగా మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అదే ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బాబర్ భారతదేశంపై దండయాత్ర చేసే నాటికి భారతదేశ భూభాగం అనేది 4 మండలాలుగా ఉండేది. ఒకటి అది ఉత్తర భారతదేశంలో సింధు, ముల్తాన్, బెంగాల్, కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, బుందేల్ఖండ్ ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ యొక్క ఆధ్వర్యంలో ఉండేవి. అలాగే రాజపుత్ర ఆధ్వర్యంలో మేవార్, గోండ్వానా, ఒరిస్సా రాజ్యాలు అనేవి ఉండేవి. సో ఇలాగా ఉత్తర భారతదేశం అనేది 2 మండలాలుగా విభజింపబడింది. అది ముస్లిం మండలం, హిందూ మండలం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో సింధు పాలకుడు షా హుస్సేన్, అలాగే బెంగాల్ని నస్రత్ షా, మాల్వాని 2వ మహమ్మద్, అలాగే గుజరాత్ను బహదూర్ షా, పంజాబ్ను దౌలత్ ఖాన్ లోడి, ఢిల్లీని ఇబ్రాహీం లోడి పరిపాలించడం అనేది మనం చూస్తాం. సో అలాగే మేవార్ని రాణా సంగ్రామసింహుడు, గోండ్వానాని గోండులు, ఒరిస్సాను సూర్యవంశ గజపతులు పరిపాలించడం అనేది జరిగింది.
నెక్స్ట్ కమింగ్ టు దక్షిణ భారతదేశం. సో దక్షిణ భారతదేశం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి, దక్షిణ భారతదేశంలో కూడా 2 రకాల రాజ్యాలు ఉన్నాయి. ఒకటి హిందూ మండలం, 2 ముస్లిం మండలం. హిందూ మండలం ఏంటి, విజయనగర సామ్రాజ్యం. ముస్లిం మండలం ఏంటి, అది బహమనీ సామ్రాజ్యం. సో ఇక్కడ కూడా ఒకవైపు అహ్మద్నగర్, బీదర్, గోల్కొండ, బీజ్పూర్ ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి మన బహమనీ సుల్తాన్లచే బహమనీ సామ్రాజ్యం అనేది ఏర్పడి వాళ్ళు పరిపాలిస్తున్నారు. సో వీళ్ళకి అపోనెంట్స్ అండ్ అదర్ హిందూ సామ్రాజ్యం ఏంటి అని అంటే విజయనగర సామ్రాజ్యం. సో ఈ విజయనగర సామ్రాజ్యం హిందూ చక్రవర్తులచే పరిపాలింపబడింది. సో పైన చెప్పినట్లుగా బాబర్ భారతదేశంపై దండయాత్ర చేసే నాటికి భారతదేశం 2 హిందూ మండలాలుగా 2 మహమ్మదీ మండలాలుగా విభజింపబడింది అనేది మనకి అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ సాంఘిక పరిస్థితులు. ఆనాటి సమాజాన్ని పరిశీలిస్తే కఠినమైన కుల వ్యవస్థ అనేది భారతదేశంలో ఉంది. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను చూడండి ఏంటి, బాబర్ యొక్క స్వీయ చరిత్ర అయినటువంటి బాబర్నామా ఆర్ తుస్కీ బాబరి అనే గ్రంథం అప్పటి భారతదేశం యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా మనకి మెన్షన్ చేసింది అని. సో ఆ గ్రంథం వల్ల మనం చాలా అంశాలు తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా ఆయన భారతదేశం నాటి సాంఘిక ప్రజలందరి జీవన విధానం ఎలా ఉండేది, ఎలా వాళ్ళు ఈ వనరుల్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అని ఆయన విమర్శిస్తూ తన యొక్క గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. సో వీటి వల్ల మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. సో అందులో కొన్నింటిని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో అలాంటి సమాజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కఠినమైనటువంటి కుల వ్యవస్థ ఉండేది. చాలా పెద్ద ఎక్కువ కట్టుబాట్లు ఉండేవి. అంటరానితనం అనేది అమలులో ఉండేది. పరదా పద్ధతి అనేది రాజపుత్ర స్త్రీలలో కూడా పరదా పద్ధతి అనేది బాగా విరివిగా అమలులో ఉండేది. అలాగే బానిసత్వం అనేది విపరీతంగా వ్యాపించి ఉండేది. సో బహుభార్యత్వం అనేది అమలులో ఉండేది. ఇక్కడ నేను చెప్పబోయే అంశం బహుభార్యత్వం. దీనినే పోలిగామి అని చెప్పి అంటారు. అంటే ఒక భర్త తనకి 2 లేదా అంతకంటే ఎక్కువ భార్యలు ఉంటే దాన్ని పోలిగామి అని చెప్పి అంటారు. బహుభర్తత్వం కూడా మనకి ఒకప్పుడు వేదకాలంలో ఉండేదన్నమాట. దాన్ని పోలియాండ్రీ అని అంటారు. పోలియాండ్రీ అంటే ఒక స్త్రీకి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తలు ఉన్నట్లయితే దాన్ని బహుభార్యత్వం అని చెప్పి బహుభర్తత్వం అని చెప్పి అంటారు. సో పోలియాండ్రీ, పోలిగామి ఈ పదాలు గుర్తుంచుకోండి. అండ్ రసపుత్ర సమాజంలో అంటే రాజపుత్రుని యొక్క సమాజంలో చూసుకున్నట్లయితే భర్త చనిపోయిన వెంటనే భర్తతో పాటు భార్యని కూడా చేతి మీద వేసేవారు. సో దీన్నే సతీ సహగమనం అని అంటారు. యాక్చువల్లీ ఇది జౌహార్ కింద వాళ్ళు ఆచరణలో పెట్టేది కాస్త అది ఒక ట్రెడిషన్ కింద ఫాలో అయిపోయి సతీ సహగమనం కింద అమలులో చేయడం అనేది జరిగింది. సో హిందూ ఇస్లాం ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు అనేవి ఉండేవి. ఎందుకు, అంతకుముందు 400 సంవత్సరాలకి పైనుండి కూడా మనం భారతీయులు ముస్లింలు కలిసి జీవించడం అనేది అలవాటైంది కాబట్టి వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు కలిపి మనకి మిశ్రమ పద్ధతులు అనేవి, మిశ్రమ సంస్కృతి అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. సో దీనివల్ల మన మధ్య హిందూ ముస్లింల మధ్య స్నేహపూర్వక సంబంధాలు అనేవి అంటే హిందువులకి ముస్లింలు కొత్త కాదు, ముస్లింలకి హిందువులు కొత్త కాదు. సో దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అరమరికలు అంటే పొరపచ్చాలు డిస్టర్బెన్సెస్ అనేవి అంత ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవడానికి లేదు. సో కాబట్టి ఒకరికొకరు స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నారని మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా. సో భారతదేశంపై దండయాత్ర చేసే నాటికి ఎలాగా ఏ పరిస్థితులు ఉన్నాయనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా వాయువ్యాన ఉన్నటువంటి కాబూల్ అనేది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాబూల్ మనకి ఒకసారి చూడండి. ఇది మనం మ్యాప్ని కనుక చూసినట్లయితే వాయువ్యాన ఇది భారతదేశం అనుకుంటే సో మనం నార్త్ సౌత్ అలాగే ఈస్ట్ వెస్ట్ అలాగే దీన్నే మనం ఏమంటామనంటే నార్త్ వెస్ట్ అలాగే సౌత్ ఈస్ట్. ఓకేనా. సో అలాగే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఓకేనా. సో ఇది చూసుకున్నట్లయితే మనకి వాయువ్యం కింద వస్తుంది. సో ఇక్కడ వాయువ్యంలో మనకి కాబూల్ అనేది ఉండిందనమాట. సో ఈ కాబూల్ అనేది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. సో ఈ కాబూల్ ఏరియా ఏదైతే ఉందో సో అక్కడ మనకి ఫర్గానా అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మనకి బాబర్ అనేవాడు అక్కడ ఉండేవాడు. సో మనం బాబర్ గురించి పర్టికులర్గా ఆయన గురించి చెప్పుకునేటప్పుడు ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకుందాం. ఓకేనా. సో ఓకే. సో ఇది బాబర్ వాయువ్యంలో మనకి కాబూల్ రాజ్యం నుంచి బాబర్ భారతదేశంపై రావడం జరిగింది.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆధ్వర్యంలో ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ రాజపుత్ర రాజులు గోండ్వానా మేవారి ప్రాంతాన్ని, అలాగే ఇక్కడ ఒరిస్సా ఇది గజపతుల చేత పరిపాలింపబడినటువంటి ప్రాంతం. ఈ బీదర్ ఇవన్నీ కూడా మనకి ఎవరు బహమనీ సామ్రాజ్యం చేత పరిపాలింపబడినటువంటి ప్రదేశం. అలాగే ఇది టోటల్ వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం చేత పరిపాలింపబడినటువంటి ప్రదేశం అనమాట. సో ఓకేనా, ఇది అప్పటి కాలం నాటి భారతదేశ చిత్రపటం కింద చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ అప్పటి భారతదేశ ఆర్థిక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే 16వ శతాబ్దంలో భారతదేశ ఆర్థిక పరిస్థితి అంత సంక్షోభంలో లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బాబర్నామా అనే గ్రంథంలో బాబర్ భారతదేశం ఫుల్లీ అసలు చాలా ఎక్కువ నేచురల్ రిసోర్సెస్ కలిగినటువంటి ప్రదేశం, బట్ ఇండియన్స్కి దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానం అనేది రాదు అని ఆయన అందులో మెన్షన్ చేశారు అని. సో అఫ్ కోర్స్ అప్పుడు భారతదేశం చక్కగా నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి అండ్ పచ్చటి పొలాలతో అండ్ మంచి సిరి సంపదలతో తొలుతూగుతున్నటువంటి ఏరియా అనమాట. సో ఆ టైంలో భారతదేశం స్వయం సమృద్ధిగానే ఉండేది. అందుకే చూడండి, బాబర్ తన స్వీయ చరిత్రలో భారతదేశం సహజ వనరులతో సమృద్ధి గల దేశం అయినప్పటికీ భారతీయులకి వాటిని సక్రమంగా వినియోగించుట రాలేదు అని విమర్శించడం అనేది జరిగింది. సో చరిత్రకారుల ప్రకారం ఉన్నత స్థాయి వారు మాత్రం చాలా విలాస జీవితం గడిపేవాళ్ళు, లేని వాళ్ళు ఎప్పటికీ లేని వాళ్ళుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనించుకున్నా మనకి అదే పరిస్థితి అనేది గోచరిస్తుంది. సో అలాగా విలాస జీవితం వాళ్ళు గడిపేవారిని, సామాన్యుల ప్రజానీకం మాత్రం సంపన్నుల ఈ యొక్క పన్నుల భారంతో దుర్భరమైన జీవితాన్ని గడిపేవారని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో అంటే ఆ టైంలో ఎక్కువగా పన్నులు ఉండేవని మనకి అర్థమవుతుంది. అండ్ ఉన్నటువంటి సహజ వనరులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక అది వృధాగా పోవడం అనేది కూడా మనం చూస్తాం. సో ఇది అప్పటి భారతదేశ ఆర్థిక పరిస్థితి. అంటే ఆర్థిక పరిస్థితి బాగుంది, కానీ బాగా ఉన్న వాళ్ళ చేతిలో మాత్రమే ఆర్థిక అంటే సంపద అంతా కూడా స్టాక్ అయిపోయింది. లేని వాళ్ళు పన్నులు కట్టుకుంటూ వాళ్ళ యొక్క జీవనం అనేది దుర్భరంగానే సాగించడం అనేది మనం చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మత పరిస్థితులు. ఇక్కడ మత పరిస్థితులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి, 712లో మనకి అరబ్బుల దండయాత్ర నుంచి చూసుకున్నట్లయితే భారతదేశంలో ముస్లింల రాక అనేది స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత అది పెద్దగా విజయం సాధించింది లేనిది అనేది పక్కన పెడితే భారతదేశంలోకి ముస్లింలు రాక అనేది మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఢిల్లీ సుల్తాన్లు. 1206 సంవత్సరం నుంచి 1526 వరకు కూడా మనకి ఢిల్లీ సుల్తాన్లు మనలో భాగమైపోయి పరిపాలించడం అనేది జరిగింది. సో ఆ టైంలో భారతదేశంలో విపరీతమైనటువంటి ముస్లింలు రాక అనేది జరిగింది. అండ్ ఆ టైంలోనే మనం ముస్లింలు హిందువులు ఇంకా కలవడం, మిశ్రమ సంస్కృతి ఏర్పడడం అండ్ ఇస్లాం మతం తప్పు త్రోవలోకి వెళ్ళిపోతుంటే దాన్ని సెటరేట్ చేయడం కోసం అని చెప్పి సూఫీ ఉద్యమం రావటం అండ్ చాలామంది హిందూ మతంలో నుండి వేరే మతాలకు వెళ్ళిపోవడం, వీటన్నిటిని చూసి హిందూ మతాన్ని సంస్కరించే ఉద్దేశంతో అండ్ హిందూ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావడం అండ్ అప్పటికే మనం భారతదేశంలో 13-14 శతాబ్దంలో సూఫీ ఉద్యమం అనేది అలాగే భక్తి ఉద్యమం అనేది చూడడం జరిగింది. సో ఇవి ఎవరి మతాల్లో అంటే వేరే మతస్థులని వేరేగా ట్రీట్ చేయడం అంటే కాకుండా సో మతంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడం కోసం వచ్చినటువంటి ఉద్యమాలే ఈ రెండు కూడా మనం చెప్పుకోవచ్చు. సో వాళ్ళు హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం కోసం, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావడం కోసం ఈ యొక్క సూఫీ భక్తి ఉద్యమాలు అనేవి రెండు ఉపయోగపడ్డాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆనాటి సైనిక పరిస్థితి. అండ్ భారతదేశంలో అనేక ప్రాంతాలలో సైన్యం అనేది బలహీనంగా ఉండేది. బికాజ్ రాజ్యాలు అనేవి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి అండ్ వారి రాజ్యాన్ని కాపాడుకునే ఆలోచన అంటే వేరే రాజ్యాలపై దండయాత్ర చేసే ఆలోచన కానీ అండ్ పటిష్టవంతమైనటువంటి సైన్యం ఉండాలి అనే ఒక ఆలోచన కానీ సో బలహీన ఢిల్లీ సుల్తాన్ల పాలకులు ఎప్పుడైతే మనకి లోడీ వంశంలో రావడం సో దీనివల్ల ఫైనల్లీ సైన్యం అనేది పటిష్టంగా ఉండడం తగ్గింది మనం చూసుకున్నట్లయితే. సో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సైన్యం బలహీనంగా ఉంది అండ్ ఆధునిక ఆయుధాలు ఉపయోగం అనేది కూడా లేకుండా పోయింది. సో అసలు ఆ ఆయుధాలలో అధునాతన విధానాల్ని ఉపయోగించడమే తెలుసుకోవడమే మానేశారు. సో నెక్స్ట్ నూతన సైనిక వ్యూహం అనేది పన్నడం. సో ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజ్యాలు. సో కాబట్టి అది కూడా ఒక మైనస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇది అంటే మనం చూసుకున్నట్లయితే భారతదేశంపై బాబర్ దండయాత్ర చేసే నాటికి రాజకీయ పరిస్థితి
భారతదేశం టోటల్లీ 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. 2 పార్ట్స్ వచ్చేసి హిందూ మండలాలు, 2 పార్ట్స్ వచ్చేసరికి మహమ్మదీయ మండలాలుగా. సో విడివిడిగా చిన్న చిన్న రాజ్యాలు ఫామ్ అయిపోయి విడివిడిగా ఒకరి మధ్య ఒకరికి ఐకమత్యం అనేది కొరవడం అనేది మనం చూస్తాం. నెక్స్ట్, అప్పటి ఆర్థిక పరిస్థితి సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోవడం అనేది రాక, సో మనం ఆర్థికంగా కూడా కొంచెం వెనుకబడ్డాం. అయితే స్వయం సమృద్ధిగా ఉండేవి. సంపన్నుల చేతిలో సంపద ఎక్కువగా ఉంటూ లేని వాళ్ళ చేతిలో బానిసలుగా జీవిస్తూ పన్నులు కట్టుకోలేక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా మనం చూస్తాం. సో ఇలా 2 రకాలైనటువంటి ఇవి కూడా మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మత పరిస్థితులు. అప్పటికి భారతదేశంలో 2 రకాలైనటువంటి మతస్థుల్ని మనం చూసాము, హిందువులు, ముస్లింలు. సో వాళ్ళ మధ్య అండ్ ఆ మతాల్లో వచ్చినటువంటి లోపాలను సరిదిద్దడం కోసం పుట్టుకొచ్చిన భక్తి సూఫీ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, సో అవి వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం, అంటే ఈ భక్తి సూఫీ ఉద్యమాలు అనేవి మనకి వాళ్ళ మధ్య సామరస్య భావాన్ని సౌభ్రతత్వాన్ని పెంపొందించడంలో కృషి చేశాయని చెప్పుకోవచ్చు. అండ్ సైనిక వ్యవస్థ పటిష్టవంతంగా లేదు. దట్స్ వై బాబర్ భారతదేశంపై సునాయాసంగా విజయం సాధించగలిగాడని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొఘల్ రూలర్స్. సో మొఘల్స్ని మనం 2 పార్ట్స్గా ఎర్లీ మొఘల్స్ అండ్ లేటర్ మొఘల్స్ కింద 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. సో అందులో బాబర్ టు ఔరంగజేబ్ వరకు మొఘల్ సామ్రాజ్యం అనేది ఉన్నత స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉందని, సో అలాగే ఆఫ్టర్ ఔరంగజేబ్ మొదటి బహదూర్-షా టు, సో అలాగే బహదూర్-షా జాఫర్ టు వరకు చూసుకున్నట్లయితే కేవలం మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీ పరిసర ప్రాంతాలు మాత్రమే పరిమితం అయిపోయిందని కూడా మనం చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే బాబర్. ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చెప్పే విషయం ఏంటంటే, మనకి హిస్టరీ చదువుతున్న ప్రతి ఒక్కరికి డ్యామ్ షూర్ ఇయర్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. సో రాజులు, వాళ్ళ యొక్క పరిపాలనా కాలం అండ్ ఇవి కంపల్సరీ తెలిసి ఉండాలి. సో అందుకే నేను ఇక్కడ క్లాసిక్ పీరియడ్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో బాబర్ 1526 టు 1530 వరకు ఆయన పరిపాలించారు. దెన్ హుమయూన్ అధికారంలోకి రావడం జరిగింది. హుమయూన్ యొక్క పాలనా కాలాన్ని మనం 2 పార్ట్స్గా చూడడం జరుగుతుంది. బికాస్ 1530 టు 1545 వరకు ఆయన పరిపాలిస్తారు. బట్ ఆ టైంలో మనకి సూర్యవంశం, షేర్షా సూర్. సో షేర్షా సూర్ వల్ల సూర్యవంశం అనేది పూర్తిగా సూర్యవంశం అనేది మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించి, తాత్కాలికంగా అంతమొందించి ఆయన అధికారంలోకి వచ్చి సూర్యవంశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అగైన్ మళ్ళీ హుమయూన్ వాళ్ళని అంతమొందించి తిరిగి మళ్ళీ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య పునఃస్థాపన చేసినటువంటి వ్యక్తిగా హుమయూన్ని చెప్పుకోవచ్చు. సో 1555 టు 56 వరకు ఆయన పరిపాలిస్తారు. నెక్స్ట్ అక్బర్. సో అక్బర్ 1556 టు 1605 వరకు కూడా ఆయన పరిపాలిస్తారు. మొఘల్ చక్రవర్తులందరిలోనే కాకుండా భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ఫేమస్ రూలర్ అక్బర్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ జహాంగీర్, అక్బర్ యొక్క కొడుకు జహాంగీర్. సో ఆయన 1605 టు 1627 వరకు పరిపాలించారు. నెక్స్ట్ షాజహాన్. సో షాజహాన్ అనగానే మనకి గుర్తుకొచ్చేది గోల్డెన్ ఎరా. సో ఎందుకు షాజహాన్ టైంలో గోల్డెన్ ఎరా స్వర్ణయుగంగా చెప్పుకున్నాం అంటే పర్టికులర్గా మోనుమెంట్స్, సో కట్టడాల నిర్మాణంలో మాత్రమే ఈయన యొక్క పాలనా కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన కాలంలో చాలా విపరీతమైనటువంటి కట్టడాలు కట్టించడం అనేది జరిగింది. సో కట్టడాలలో భాగంగా మోనుమెంట్స్కి సంబంధించి ఈయన టైంలో జరిగిన కన్స్ట్రక్షన్స్కి గాను ఇవన్నీ స్వర్ణయుగం కింద చెప్పవచ్చు. సో 1628 టు 1658 వరకు ఈయన పరిపాలించారు. నెక్స్ట్ ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ పాలనా కాలంలో టోటల్ భారతదేశం అంతా కూడా మొఘల్ సామ్రాజ్యం ఆధ్వర్యంలోకి వచ్చేసింది. సో అలాంటి గొప్ప చక్రవర్తి ఔరంగజేబ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఔరంగజేబ్ 1659 టు 1707 వరకు ఈయన పరిపాలించారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయన తర్వాత వచ్చినటువంటి రూలర్స్ అందరూ కూడా అంత సమర్థవంతమైన పాలకులు కాకపోవడంతో గ్రాడ్యువల్లీ మొఘల్ సామ్రాజ్యం అనేది తన యొక్క గొప్పతనాన్ని కోల్పోతూ కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది. సో ఈ లేటర్ మొఘల్ రూలర్స్ పీరియడ్స్ కూడా మనకి చాలా అవసరం. జనరల్గా అందరూ బాబర్ టు ఔరంగజేబ్ వరకే మాత్రమే చూస్తాము. బట్ ఆఫ్టర్ ఔరంగజేబ్ లేటర్ మొఘల్ రూలర్స్ కూడా వీ హ్యావ్ టు రీడ్ బికాస్ యాక్చువల్లీ ఆ టైంలోనే మనకి
బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం అండ్ వేరే వేరే భారతదేశంలో వేరే వేరే ప్రదేశాల్లో స్వతంత్రత ప్రకటించుకోవటం. సో ఆ టైంలో వీళ్ళు ఇష్యూ చేసినటువంటి ఫర్మానాస్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మనకి లేటర్ మొఘల్ పీరియడ్ నుంచి కూడా చాలా ఎక్కువ కాంపిటేటివ్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మనం ఒకసారి రిఫర్ చేయాలి. సో మర్చిపోవద్దు. అండ్ మొదటి బహదూర్ షా 1707 to 1712 ఈ టైం పీరియడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జహాంగీర్ షా, అలాగే ఫరూక్ షియార్ వచ్చేసి మనకి 1717లో గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేసినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇది మర్చిపోకండి. బ్రిటిష్ వారికి గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేసినటువంటి వ్యక్తి ఫరూక్ షియార్. నెక్స్ట్ రఫీ-ఉద్-దురాజర్, అలాగే రెండవ షాజహాన్, అలాగే మహమ్మద్ షాకి రంగీలా అనే బిరుదు కూడా కలదు. అండ్ అహ్మద్ షా బహదూర్, అలాగే రెండవ ఆలంగీర్, మూడవ షాజహాన్, రెండవ షా ఆలం, రెండవ అక్బర్, రెండవ బహదూర్ షా జాఫర్. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం చిట్ట చివరి మొఘల్ రూలర్ ఎవరు? రెండవ బహదూర్ షా జాఫర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయన సిపాయిల తిరుగుబాటులో ఢిల్లీ నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. సో రెండవ బహదూర్ షా జాఫర్ని బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటులో భాగంగా ఈయన్ని పట్టుకొని రంగూన్కి పంపిస్తారు. సో ఫైనల్లీ రంగూన్లోనే 1861లో ఆయన మరణించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. ఓకేనా? సో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి సో ఇక్కడ చూసుకున్న మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అండ్ గొప్ప వ్యక్తి వచ్చేసి అక్బర్. ఓకేనా? సో గోల్డెన్ పీరియడ్ వచ్చేసి ఎవరి టైంలో? షాజహాన్. అండ్ మొఘల్ సామ్రాజ్య పునఃస్థాపన చేసినటువంటి వ్యక్తి హుమయూన్. సో ఆ రకంగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే చివరి వ్యక్తి రెండవ బహదూర్ షా. సో చివరి వ్యక్తి వచ్చేసరికి రెండవ బహదూర్ షా. మొఘల్ సామ్రాజ్య చివరి పాలకుడు రెండవ బహదూర్ షా. దాట్స్ ఇట్. సో ఇప్పుడు థ్యాంక్ యూ. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి సోర్సెస్, అలాగే భారతదేశంపై మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసే నాటికి భారతదేశం నాటి పరిస్థితులు, అలాగే రూలర్స్ లిస్ట్. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి, బికాజ్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.